హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ మహా. వెల్కమ్ టు వెంకీ మహా వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేను రీసెంట్‌గా తిరుమలలో కళ్యాణోత్సవం సేవకి వెళ్ళానండి. అసల ఆ కళ్యాణోత్సవం ప్రొసీజర్ ఏంటి? మనకి ఆన్‌లైన్‌లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దర్శనానికి ఎలా పంపిస్తారు? అనేవి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఒక చిన్న వ్లాగ్ చేశానండి. ఈ వీడియో తప్పకుండా మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా కళ్యాణోత్సవం టికెట్స్ అనేవి మనకి ఆన్‌లైన్‌లో టీటీడీ యాప్‌లో కానీ, టీటీడీ వెబ్‌సైట్‌లో గానీ అవైలబుల్‌గా ఉంటాయండి. కాకపోతే 3 నెలల ముందే కోటాలనేవి రిలీజ్ చేస్తారు. నేను ఈ నెలలో నవంబర్‌లో వెళ్ళాను కాబట్టి ఆగస్ట్‌లో బుక్ చేసుకున్నాను. ఆగస్ట్‌లో రిలీజ్ చేశారు నవంబర్ కోటా. ప్రతి నెల 21 తారీఖున అర్జిత్ సేవ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయండి పొద్దున 10 గంటలకి. అంటే అందులోనే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ అని డిఫరెంట్ సేవలుంటాయి. మనకు అందులో ఏ సేవ కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం సేవకి మాత్రం ఒక జంటకి రూ. 1000 అది ఎలా బుక్ చేసుకోవాలంటే ముందుగా మనం టీటీడీ యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబరు, మన పేరు, మన అడ్రెస్ అన్నీ ఫిల్ చేసుకొని, మనం ఏ రోజు ఎళ్ళాలనుకుంటున్నామో ఆ రోజుని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవాలంటే ముందు పేమెంట్ కూడా చేసేయాలండి వెంటనే. పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ కూడా వెంటనే చేయాలి. లేదు పేమెంట్ లేట్ చేసినా, లేదా వెనక్కి వచ్చి మీరు డేట్ మార్చుకోవాలి అనుకున్నా, ఈలోపు టికెట్స్ అన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయి. సో, ముందుగానే మీరు ప్రీ ప్లాన్డ్‌గా ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. పేమెంట్ కూడా చేసాకనే మనకి రిసిప్ట్ వస్తుంది టీటీడీ నుంచి. మనం డబ్బులు కట్టేసినట్టు. అలాగే టికెట్స్ అనేవి మనకి మెయిల్ వస్తాయి. వెంటనే మనకు మెయిల్ పంపించేస్తారు వాళ్ళు టికెట్స్ బుక్ అయిపోయినట్టు. ఆ టికెట్స్‌లోనే మనకు కళ్యాణోత్సవం గురించి డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఏ ఏజెంట్ అయినా సరే కళ్యాణోత్సవానికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ట్రెడిషనల్ వేరే వేసుకోవాలండి. మగవాళ్ళైతే పంచ, కండువా తప్పనిసరిగా ఉండాలి. ఆడవాళ్ళైతే చుడిదార్, సారీ వేసుకోవాలి. సుపథం నుంచి మనకి ఎంట్రీ ఉంటుందండి. 10 గంటలకి లైన్‌లోకి రమ్మంటారు. కానీ మీరు ఇంకా ముందుగానే వెళ్ళాలి. మేము 8:30కి వెళ్ళేసరికి అక్కడ 15 మందున్నారు. సో, ముందుగానే మీరు వెళ్లి లైన్‌లో నుంచోవాలి. ముందు వెళ్తే ఏంటంటే కళ్యాణోత్సవంలో కొంచెం ముందు కూర్చోవచ్చు. 10 గంటల నుంచే మనకి లైన్ వదలడం స్టార్ట్ చేశారండి. కాకపోతే చెకింగ్ చేస్తున్నారు మొత్తం అంతా. ఆధార్ కార్డ్స్, మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ పట్టుకెళ్ళాలి. టికెట్స్ జిరాక్స్ పట్టుకెళ్ళాలి. అవి వాళ్ళు 4 సార్లు చెక్ చేశారు మధ్యలో. చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక కళ్యాణోత్సవం జరిగే మండపంలోకి అందరిని పంపించి కూర్చోబెట్టారండి. కరెక్ట్‌గా 12 గంటలకి కళ్యాణం స్టార్ట్ చేశారు. 1:10కి కళ్యాణం అయింది. మనకి లైన్‌లో ఉండగానే ఆడవాళ్ళకి జాకెట్ ముక్క, మగవాళ్ళకి కండువా ఇస్తారు. శ్రీవారి కళ్యాణం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. మనకి కళ్యాణం లడ్డు అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తారనుకోవద్దు. అది 200 అండి కాస్ట్. మనం విడిగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కాకపోతే టికెట్‌కి ఒక లడ్డు, చిన్న లడ్డు మాత్రం ఫ్రీగా ఇస్తారు. మాకు 2 టికెట్లకి 2 లడ్డూలు ఫ్రీ ఇచ్చారు. మేము కళ్యాణం లడ్డు ఫ్రీగా ఇస్తారేమో అని వెళ్ళాము. కానీ విడిగా కొనుక్కోవాలి రూ. 200 అని చెప్పారు. కళ్యాణం అవ్వగానే మనల్ని అక్కడ ఆశీర్వదించి, అక్షింతలు వేసి, అలాగే మనకు కూడా కొన్ని అక్షింతలు ఇచ్చి, వెంటనే మనల్ని రూ. 300 దర్శనం క్యూలోకి పంపించేస్తారండి. దర్శనం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మాకైతే హాఫ్ అన్ అవర్ లోపే దర్శనం అయిపోయింది. ఆ శ్రీనివాసుని దర్శనం మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.